హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్, స్టేషన్ మాస్టర్. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్లో చాలామంది అభ్యర్థులకు ఉన్నటువంటి ప్రధానమైన డౌట్, అసలు పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇవ్వాలి. సో మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్ట్లో టోటల్ 5 పోస్టులు ఉన్నాయి సార్. ఆ 5 పోస్టులకు పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది కొన్ని ఫ్యాక్టర్స్, సో రైల్వేలో నాకు 7 to 8 years సర్వీస్ ఉంది. సో ఆ సర్వీస్లో నేను చాలామంది కమర్షియల్ డిపార్ట్మెంట్ కావచ్చు, సో ఆపరేటివ్ డిపార్ట్మెంట్ కావచ్చు, సో ఈ అన్ని జాబ్లో నేను మ్యాక్సిమం కలుస్తూ ఉంటాను కాబట్టి వాళ్ళ యొక్క జాబ్ ప్రొఫైల్ నేను చూస్తాను, దగ్గర నుండి చూశాను కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని, సో వాళ్ళ యొక్క ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే జాబ్ ప్రొఫైల్. సో వాళ్ళ జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది, వర్కింగ్ అవర్స్, సో వాళ్ళు డే డ్యూటీ చేస్తున్నారా, నైట్ డ్యూటీ చేస్తున్నారా, సో అదేవిధంగా వర్క్ ప్రెషర్, వాళ్ళకి వర్క్ ప్రెషర్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా లాస్ట్ ఫ్యాక్టర్ శాలరీ తీసుకున్నాను సార్. సో రైల్వేలో లాస్ట్ ఫ్యాక్టర్ శాలరీ తీసుకోవాలి, ఎందుకంటే మీరు శాలరీ గురించి ఆలోచిస్తే పర్సనల్ లైఫ్ చాలా మిస్ అవుతారు. సో అదేవిధంగా ఫ్యామిలీ లైఫ్ కూడా మిస్ అవుతారు. లేదు సార్ నాకు శాలరీ ప్రైమ్ అనుకోండి, సో ఆ విధంగా కూడా పోస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది నేను చెప్తాను. సో కానీ నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం సో ప్రతి ఒక్క జాబ్ సో ఏ విధంగా ఎక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉంటుంది, సో వాళ్ళ నేచర్ ఆఫ్ వర్క్ కానీ రిలాక్స్గా డే డ్యూటీ, నైట్ షిఫ్ట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఫ్యాక్టర్స్ ఉపయోగించి, అదేవిధంగా ఐసైట్, సో సార్ నాకు ఐసైట్ ప్రాబ్లం ఉంది, ఐసైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఎస్పెషల్లీ ఉమెన్, సో లేడీస్, సో ఎవరైతే ఉమెన్ అభ్యర్థులు ఆర్ఆర్బీకి అప్లై చేస్తున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టి కూడా మనం, అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్ అభ్యర్థులు కూడా సో ఈ నోటిఫికేషన్ మీరు ఎలిజిబుల్ కాబట్టి, సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ని మనం దృష్టిలో పెట్టుకొని సో ద బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్, సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చూసినటువంటి ప్రతి పోస్ట్ని చూశాను కాబట్టి బెస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇప్పుడు చూద్దాం ఏ విధంగా ఉంటుంది. సో చూడండి సార్, ఇక్కడ సో మనకు ఉన్నటువంటి టోటల్ పోస్టులు 5. సో గ్రాడ్యుయేట్ పోస్టులు మొత్తం 5 ఉన్నాయి సార్. 5లో లెవెల్ 6 ఉద్యోగాలు ఉన్నాయి, లెవెల్ 5 ఉద్యోగాలు ఉన్నాయి. సో ఇర్రెస్పెక్టివ్ శాలరీ లెవెల్ 6 లెవెల్ 5 కాకుండా నేను నేచర్ ఆఫ్ వర్క్, సో వాళ్ళ డే డ్యూటీ ఉంటుందా, నైట్ డ్యూటీ ఉంటుందా, దాని ప్రకారమే ఈ ప్లేస్ ఆఫ్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనం తయారు చేయడం జరిగింది. సో ఫస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇవ్వండి సార్. ఎందుకు అంటే ఇది ఓన్లీ హెడ్ క్వార్టర్స్లోనే ఉంటుంది. అంటే లైక్ సికింద్రాబాద్ కానీ బెజవాడ కానీ, మన సౌత్ సెంట్రల్ రైల్వేలో సికింద్రాబాద్, బెజవాడ, సో అదేవిధంగా నాందేడ్, గుంటకల్, సో హెడ్ క్వార్టర్స్లోనే ఉంటుంది మెయిన్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. సో మీరు లైఫ్ లాంగ్ అక్కడే ఉంటారు, సో అక్కడే ప్రమోషన్ వస్తుంది, అక్కడే రిటైర్మెంట్ అవుతారు. సో జూనియర్ అంటే అకౌంట్స్ డిపార్ట్మెంట్లో సార్. సో రైల్వేలో ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్ ఉంటుంది, IRAS, ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్ ఉంటుంది. ఆ అకౌంట్ సర్వీస్లో ఉన్న ఆఫీసర్లకు మీరు ఒక టైపిస్ట్, అదేవిధంగా అసిస్టెంట్ కావాలి కాబట్టి ఈ పోస్ట్ అనేది ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అక్కడే ఉంటుంది. మ్యాక్సిమం సికింద్రాబాద్లో ఉంటుంది, సౌత్ సెంట్రల్ రైల్వేలో, అదేవిధంగా లేకుంటే బెజవాడలో ఉంటుంది, లేకుంటే గుంటకల్లో ఉంటుంది, లేకుంటే గుంటూరులో ఉంటుంది, లేకుంటే నాందేడ్లో ఉంటుంది. సో సార్ నేను లైఫ్ లాంగ్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాను, కానీ ఇది లెవెల్ 5 ఉద్యోగం సార్. నాకు ఇక్కడ లెవెల్ 6 ఉద్యోగాలు ఉన్నాయి కదా, లెవెల్ 5కి ఎందుకు వెళ్ళాలి అంటే ఈ జాబ్ అనేది ఓన్లీ డే షిఫ్ట్ మాత్రమే ఉంటుంది. అంటే మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ 5కి రావడం, 9 to 5 జాబ్ సార్, 9 to 5 PM జాబ్. అదేవిధంగా ఎవ్రీ సండే హాలిడే ఉంటుంది, పబ్లిక్ హాలిడేస్ అన్నీ ఉంటాయి. సో అకౌంట్స్ డిపార్ట్మెంట్ కాబట్టి ఓన్లీ 9 to 5 జాబే ఉంటుంది. ఎవ్రీ సండే హాలిడే, సాటర్డే సండే 2 రోజులు హాలిడే ఉంటుంది, అదేవిధంగా పబ్లిక్ హాలిడేస్ అన్నీ వస్తాయి. సో దీనికి మెడికల్ స్టాండర్డ్ కూడా C2A సార్, చాలా తక్కువ సార్. నాకు కొంచెం ఐసైట్ ఉంది, నాకు ఐ కరెక్ట్ అవుపేయడం లేదు, కొంచెం డౌట్ ఉంది, నాకు స్పెట్స్ ఉన్నాయి, లేకుంటే సర్జరీ చేసుకున్నాను సార్ అంటే నో ప్రాబ్లం. సో మీరు డైరెక్ట్గా మీరు జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ మీరు ఫస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఒక ట్రిక్ ఉంది, ఈ పోస్ట్కి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ పెడితే మీరు ఖచ్చితంగా టైపింగ్ టెస్ట్, ఇది ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సిందే. టైపింగ్ టెస్ట్ 35 words per minute, 30 words per minute ఉంది సార్. అది ఖచ్చితంగా క్వాలిఫై అయితేనే, మీరు ఎంత స్కోర్ వచ్చినా కూడా మీరు ఆ టైపింగ్ టెస్ట్ క్వాలిఫై అయితేనే మీరు ఈ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సార్ మరి టైపింగ్ సర్టిఫికేట్ ఏమన్నా కావాలా, చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ టైపింగ్ నేర్చుకున్నట్టు PGDCA సర్టిఫికేట్ కావాలంటే ఎలాంటి సర్టిఫికేట్ మిమ్మల్ని అడగరు. సో మీరు టైపింగ్ టెస్ట్ మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఎవరైతే CBT1 CBT2 క్లియర్ చేస్తారో వాళ్ళని టైపింగ్ టెస్ట్ పిలుస్తారు కదా, ఆ రోజు మీరు టైపింగ్ టెస్ట్ క్వాలిఫై సరిపోతుంది తప్ప మీ దగ్గర టైపింగ్ సర్టిఫికేట్ అవసరం లేదు. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ఖచ్చితం. సో ఉమెన్ అభ్యర్థులకు మాత్రమే చాలా బాగుంటుంది. సో మెన్లో కూడా సార్ రిలాక్స్గా ఉండాలి, నేను 9 to 5 జాబ్ చేసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, సాటర్డే సండే హాలిడే కావాలి, ఫ్యామిలీ లైఫ్ ఎక్కువ కావాలి అంటే మీరు ఈ జాబ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. కానీ ఖచ్చితంగా టైపింగ్ టెస్ట్ క్వాలిఫై కావాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మెడికల్ స్టాండర్డ్ మాత్రం C2A ఉంటుంది. సో ఇది ఫస్ట్ పోస్ట్. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్లో
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉంటుంది సార్. ఇప్పుడు నోటిఫికేషన్ నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సో దాని నెక్స్ట్ ప్రమోషనే ఈ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉంటుంది, లెవెల్ 2 ఉద్యోగం లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాడు. దాని నెక్స్ట్ ప్రమోషనే, అంటే అది ఒక 4 years చేస్తే వచ్చే జాబ్ ఈ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఇది లెవెల్ 5 ఉద్యోగం. దీనికి కూడా C2 మెడికల్ ఉంటే సరిపోతుంది. ఇది ఎక్కడ ఉంటుంది సార్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్? మోస్ట్లీ పర్సనల్ డిపార్ట్మెంట్ సార్, DPO అంటారు. అంటే ప్రతి డివిజన్కి ఒక ఆఫీస్ ఉంటుంది. సో డివిజనల్ ఆఫీస్ ఉంటుంది కదా. సో డివిజనల్ DRM ఉంటాడు కదా. సో DRM ఆఫీస్లో లాట్ ఆఫ్ రైల్వేలో ఉన్న 12 డిపార్ట్మెంట్లో పర్సనల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆపరేటివ్ డిపార్ట్మెంట్ కావచ్చు, కమర్షియల్ డిపార్ట్మెంట్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు. సో అన్ని డిపార్ట్మెంట్లో సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అంటే ఏం లేదు సార్. సో మీ బిల్స్ జనరేట్ చేస్తారు కదా, ప్రతి ఒక్క రైల్వే ఎంప్లాయీకి బిల్స్ జనరేట్ చేస్తారు కదా. బిల్స్ అంటే మీరు శాలరీ బిల్స్, సో శాలరీ బిల్స్ కానీ రెవెన్యూ బిల్స్ కానీ, అంటే మీరు ఒక రైల్వే ఎంప్లాయీకి శాలరీ రావాలి అంటే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వర్క్ చేస్తేనే అతనికి శాలరీ వస్తుంది. సో ఇది కూడా డెస్క్ జాబ్, ఆఫీస్ జాబ్. 9 to 5 ఉంటుంది. ఇది కూడా సేమ్ 9 to 5 PM ఉంటుంది. మళ్ళీ సాటర్డే సండే హాలిడే ఉంటుంది, పబ్లిక్ హాలిడేస్ అన్నీ వస్తాయి. కానీ ఖచ్చితంగా మళ్ళీ ట్రిక్ ఏంటిది ఇది, ఖచ్చితంగా టైపిస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ కూడా మీరు ఖచ్చితంగా క్వాలిఫై అయితేనే ఈ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇది కూడా లెవెల్ 5 ఉద్యోగమే. దీని మెడికల్ స్టాండ్ కూడా C2 సార్. ఆఫీస్ వర్క్ సార్. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకు కూడా ఈ 2 పోస్టులని చాలా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, ఐసైట్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఇవి ముగ్గురైనా కానీ రెగ్యులర్గా కూడా ఎవరైనా సార్ మీకు పర్సనల్ లైఫ్ రిలాక్స్గా ఉండాలి, నేను మార్నింగ్ జాబ్ చేసుకుని ఈవినింగ్ వచ్చి ఫ్యామిలీతో టైంగా స్పెండ్ చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ 2 పోస్టులు మీరు జాగ్రత్తగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, టైపింగ్ టెస్ట్ క్వాలిఫై అయితేనే జాబ్ వస్తుంది కాబట్టి మీరు ముందు నుంచి టైపింగ్ టెస్ట్ కొంచెం జాగ్రత్తగా టచ్లో ఉండండి. అదేవిధంగా సార్ నెక్స్ట్, సో RRB NTPC నోటిఫికేషన్లో ఫర్ ద ఫస్ట్ టైం చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అనే పోస్ట్ ఫస్ట్ టైం రిక్రూట్ చేస్తున్నారు సార్. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. సో చాలామంది కమర్షియల్ ఇన్స్పెక్టర్తో నేను మాట్లాడడం జరిగింది రీసెంట్గా. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాట్లాడాను సార్, ఈ పోస్ట్ అనేది ఇంతవరకు లేదు కదా. సో దీని నేచర్ ఆఫ్ జాబ్ ఎలా ఉంటుంది, ఎలాంటి పోస్టింగ్ ఇస్తారు, ఎక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉంటుంది తెలుసుకోవడం జరిగింది. సో దీని లెవెల్ 6 ఉద్యోగం సార్. దీని మెడికల్ స్టాండర్డ్ B2 ఉండాలి. ఈ 2 లెవెల్ 5 ఉద్యోగాలు, కానీ ఇది లెవెల్ 6 ఉద్యోగం, అంటే దీనికంటే ఒక లెవెల్ ఎక్కువ. సో దీని యొక్క బేసిక్ 35,400 ఉంటుంది, దీని బేసిక్ 29,200 ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ 6,000 బేసిక్ డిఫరెన్స్. సో బేసిక్ డిఫరెన్స్ 6,000 ఉందంటే సాలరీ అప్రాక్సిమేట్లీ 10,000 డిఫరెన్స్ వస్తుంది. కానీ ఈ పోస్ట్కి ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటిది, ప్లస్ పాయింట్స్ ఏంటిది ఇప్పుడు మనం చూద్దాం. సో రైల్వేలో ఎవరైతే TC కావాలని కలకంటున్నారో వాళ్ళ TCలకు సూపర్వైజర్ సార్, టికెట్ సూపర్వైజర్. TC కాదు, CTI అంటారు, చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్. సో ఈ పోస్టులన్నీ ఈ పోస్టే సార్. సో కమర్షియల్ డిపార్ట్మెంట్లో 2 సూపర్వైజర్ ఉంటారు. కమర్షియల్ డిపార్ట్మెంట్లో 2 సూపర్వైజర్, ఒకరు CI, ఒకరు CTI, ఇంకొకరు CBSR కూడా ఉంటారు, చీఫ్ బుకింగ్ సూపర్వైజర్. సో CI ఉంటాడు, కమర్షియల్ ఇన్స్పెక్టర్ సార్. సో కమర్షియల్ ఇన్స్పెక్టర్, సో కమర్షియల్ డిపార్ట్మెంట్ చూసుకునేది కమర్షియల్ ఇన్స్పెక్టర్. సో ఎవరైతే టికెట్ చెకింగ్ అంటే TTE ఉంటారో, TTI ఉంటారు, సో వాళ్ళందరికీ సూపర్వైజర్ చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్. సో ఈ పోస్ట్ని మీరు డైరెక్ట్గా మీరు సూపర్వైజర్ తీసుకోవాలి ఉంటుంది. అదేవిధంగా CBSR చీఫ్ బుకింగ్ సూపర్వైజర్. సో ఈ 3 పోస్టులు ఈ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. సరే మరి CTI అవుతానా, CI అవుతానా, సరే టికెట్ చెకింగ్ కిందకి వస్తానా, కమర్షియల్ కిందకి వస్తానంటే, సో ఈ పోస్టుకు ఎవ్రీ 3 yearsకి చేంజ్ చేయడం జరుగుతుంది సార్. సో ప్రతి 3 సంవత్సరాలు టికెట్ చెకింగ్ స్టాప్ చేయాలి. అదేవిధంగా ఇంకో 3 సంవత్సరాలు కమర్షియల్ స్టాప్ చేయాలి. కమర్షియల్ సార్, కమర్షియల్ డిపార్ట్మెంట్, కానీ కమర్షియల్లో రెగ్యులర్ కమర్షియల్ వర్క్స్ ఉంటాయంటే లోడింగ్ కానీ, అన్లోడింగ్ కానీ, బుకింగ్ కానీ, ఇది ఒక డిపార్ట్మెంట్. టికెట్ చెకింగ్ స్టాఫ్ వేరే ఉంటారు, అంటే TTEలు కావచ్చు, TCలు కావచ్చు, TTEలు కావచ్చు, TTIలు కావచ్చు. సో వాళ్ళందరికీ CTI ఉంటారు. సో ఆ పోస్టే ఈ పోస్ట్ సార్. సో లెవెల్ 6 ఉద్యోగం. రైల్వేలో TC కావడం కాదు, రైల్వేలో చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ కండి. సో అలా కావాలి అంటే మీరు ఈ పోస్ట్. సార్ నాకు మెడికల్ స్టాండర్డ్ బాగుంది, B2 ఉంది, నాకు ఖచ్చితంగా సూపర్వైజర్ కేటగిరీ కావాలి అంటే మీరు ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇది ఫస్ట్ పెట్టుకోండి. సార్ మరి దీని ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది సార్? మోస్ట్లీ మేజర్ స్టేషన్లో ఉంటుంది. మేజర్ స్టేషన్ లైక్ సికింద్రాబాద్ కావచ్చు. సికింద్రాబాద్ తర్వాత మళ్ళీ మేజర్ స్టేషన్ ఏమని చెప్పండి, వరంగల్ ఉంది, నెక్స్ట్ కాజీపేట ఉంది. సో అదేవిధంగా నెక్స్ట్ బెజవాడ ఉంది. సో పెద్ద స్టేషన్స్లోనే ఈ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉంటుంది. సో కాబట్టి వేకెన్సీ దీనికి కొంచెం తక్కువ ఉన్నాయి. చాలా జోన్స్లో ఎందుకు తక్కువ ఉన్నాయంటే మేజర్ స్టేషన్స్లోనే పోస్టింగ్ ఉంటుంది. అదేవిధంగా పెద్దపల్లి కావచ్చు, చాలా తెలంగాణలో కానీ, ఏపీలో కానీ, రాజమండ్రి, చాలా స్టేషన్స్లో మీకు చూడండి, ఎక్కడైతే మేజర్ స్టేషన్స్ ఉంటాయో అక్కడే పోస్ట్ ఉంటుంది. కాబట్టి మనకు నెంబర్ ఆఫ్ పోస్ట్ తక్కువ ఉన్నాయి. సో డైరెక్ట్ రైల్వేలో సూపర్వైజర్ కావాలా, కమర్షియల్ డిపార్ట్మెంట్లో డైరెక్ట్ మీరు సూపర్వైజర్ కావాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది పెట్టుకోండి, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. సో మీరు TC చేయకుండానే
మీరు టికెట్ చెకింగ్ స్టాఫ్కి మీరు సూపర్వైజర్ అవుతారు. సో అది గుర్తుపెట్టుకోండి. సో టీసీలకు లీవ్ ఇవ్వాలంటే మీరే ఇవ్వాలి సార్. టీసీలకు డ్యూటీ చేయాలంటే మీరే ఇవ్వాలి. సో అర్థం గుర్తుపెట్టుకోండి. టీటీకి ఉన్నటువంటి పవర్స్ కంటే నెంబర్ ఆఫ్ పవర్స్ మీకు ఎక్కువ ఉంటాయి టికెట్ సూపర్వైజర్కి. సో రైల్వేలో టీసీ కావాలని ఎవరు అనుకుంటారో సో దానికంటే బెస్ట్ ఆప్షన్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. సో లెవెల్ 6 ఉద్యోగం సార్. మెడికల్ స్టాండర్డ్ B2 ఉండాలి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మాత్రం స్టేషన్స్లో ఉంటుంది, ఆఫీస్ డ్యూటీ కాదు. ఓన్లీ రైల్వే స్టేషన్స్లోనే ఉంటుంది. సో లైక్ సికింద్రాబాద్ కావచ్చు, నాంపల్లి కావచ్చు, మీరు రాజమండ్రి తీసుకోండి, గుంటకల్ తీసుకోండి, చాలా చాలా పెద్ద స్టేషన్స్లోనే ఈ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉంటుంది. సో మీరు ఆఫీస్లో మీకు వర్క్ చేయరు. అదేవిధంగా సార్ వర్కింగ్ అవర్స్ అనేది ఉండదు సార్. వర్కింగ్ అవర్స్ అనేది ఉండదు. మార్నింగ్ 9 o'clock రావాలి, ఈవినింగ్ 5 o'clock. షిఫ్ట్ డ్యూటీ కాదు. సూపర్వైజర్ అనేది 24 hours అవైలబుల్ ఉండాలి. సో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే వెళ్తాం, రిమైన్ లేకుంటే మన నైట్ పడుకోవడమే. నైట్ షిఫ్ట్ అనేది ఉండదు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఇన్ యువర్ సెక్షన్. సో మీకు ఇచ్చినటువంటి సెక్షన్స్లో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే మిమ్మల్ని నైట్ పిలుస్తారు. సో మీరు సూపర్వైజర్ డ్యూటీ కాబట్టి మీరు మార్నింగ్ సూపర్వైజర్ డ్యూటీలోనే మాక్సిమం మార్నింగే ఉంటాయి సార్. నైట్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళాల్సి వస్తుంది. సో మీరు స్టాఫ్ పొజిషన్ కానీ చూసుకోవాల్సి ఉంటుంది. రైల్వేలో డైరెక్ట్ సూపర్వైజర్ కావాలా కమర్షియల్ డిపార్ట్మెంట్లో. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది పెట్టుకోండి. ఈ 3 పోస్టులు ఉంటాయి. సో మనకు ప్రజెంట్ అయితే ఈ 3 పోస్టులు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ సార్ రైల్వేలో స్టేషన్ మాస్టర్. నెక్స్ట్ కేటగిరీ స్టేషన్ మాస్టర్. సో నేను ప్రజెంట్గా వర్క్ చేస్తున్నాను సార్ 7 years నుంచి. లెవెల్ 6 ఉద్యోగం. మెడికల్ స్టాండర్డ్ మాత్రం కొంచెం టఫ్ ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్స్ కొంచెం టఫ్ ఉంటుంది. A2 కావాలి ఖచ్చితంగా. ఐ సైడ్ ఖచ్చితంగా 6/6 ఉండాలి వితౌట్ గ్లాసెస్. మీకు సర్జరీ ఉన్నా కూడా తీసుకోరు సార్. సో సర్జరీ ఉన్నా కూడా తీసుకోరు, ఐకి సర్జరీ ఉన్నా కూడా తీసుకోరు. A2 కేటగిరీ ఉండాలి. సరే ఈ పోస్ట్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే సో వీక్లీ 48 hours వర్క్ చేయాలి. అది కూడా షిఫ్ట్ బేస్లో వర్క్ చేయాలి. సో ప్రజెంట్ అయితే ఈ 2024 నుంచి అయితే స్టాఫ్ పొజిషన్ చాలా బాగుంది. సో వీక్లీ 2-3 days మీరు ఇంట్లోనే ఉండొచ్చు. సో నైట్ డ్యూటీ చేస్తే నైట్ ఆఫ్ వస్తుంది సార్. నైట్ డ్యూటీ చేస్తే మళ్ళీ నెక్స్ట్ నైట్ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగుంది. కానీ స్టాఫ్ పొజిషన్ టఫ్ ఉన్నప్పుడు, అంటే స్టాఫ్ లేనప్పుడు మీరు ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అదేవిధంగా దానికి ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుంది. మరి మోర్ దెన్ 48 hours వర్క్ చేస్తే మీకు ఖచ్చితంగా ఓవర్ టైం అలవెన్స్. ఈ 3 పోస్టులకు ఉండనటువంటి అలవెన్స్ ఏంటిదంటే సార్ అది ఓటీ ఎవరికి ఉంటుంది, స్టేషన్ మాస్టర్ కేటగిరీ మాత్రం ఉంది. ఓవర్ టైం అలవెన్స్. సపోజ్ నేను ఈ వీక్లో ఓన్లీ ఒక రెస్ట్ తీసుకొని డైలీ 12 వర్క్ చేశాను సార్. సో మీకు మీ యొక్క బేసిక్ ప్రకారం మీ అవర్కి 350 400 500 ఉంటుంది. సో రైల్వేలో స్టేషన్ మాస్టర్ మీరు కావాలి అంటే సో మీరు సార్ నాకు ఫైనాన్షియల్లీ చాలా ప్రాబ్లం ఉంది, సో నేను వేరే జాబ్ చేసి స్టేట్ గవర్నమెంట్లో జూనియర్ అసిస్టెంట్ చేసి నేను వస్తున్నానంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది పెట్టుకోండి. దీని తర్వాత ఇది పెట్టుకోండి సార్. ఎందుకంటే ఇది పోస్ట్ తక్కువ ఉన్నా కూడా సో దీనికంటే తక్కువ పోస్టులు ఉన్నాయి. ఎందుకంటే సార్ లాస్ట్ నోటిఫికేషన్లో జరిగినటువంటి వన్ ఆఫ్ ది మిస్టేక్ ఏంటంటే చాలా జోనల్ రైల్వేస్ ఏం చేశారంటే ఉన్న ఇండెంట్ కంటే ఉన్న వేకెన్సీ అంటే ఎక్కువ వేకెన్సీ పంపించాయి. పంపించడం వల్ల ఏమైంది, రిక్రూట్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ లేదు. సో అక్కడ వేకెంట్ లేదు పోస్ట్. సో దానివల్ల ఏమైంది, అదర్ జోన్స్కి పంపేయడం జరిగింది. సో మ్యాక్సిమం ఇండియన్ రైల్వేస్లో మ్యాక్సిమం పోస్టులను ఫిల్ చేశారు. కానీ రీసెంట్గా జరిగినటువంటి రిటైర్మెంట్స్ వల్ల సో ఇప్పుడు సో లాస్ట్ ఇయర్ చూడండి సార్ స్టేషన్ మాస్టర్ కేటగిరీ పోస్టులు 3,800 చేంజ్ ఉన్నాయి, కానీ సార్ 950+ ఉన్నాయి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎన్ని పోస్టులు ఫిల్ చేశారు. సో అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వేకి ఓన్లీ 10 వేకెన్సీ ఉన్నాయి సార్. 6 డివిజన్లో 10 వేకెన్సీ ఉన్నాయి. చాలా చాలా తక్కువ వేకెన్సీ ఉన్నాయి. మీరు వేకెన్సీ ప్రకారం చూసుకుంటే చాలా తక్కువ వేకెన్సీ ఉన్నాయి. కానీ నేచర్ ఆఫ్ వర్క్ కానీ ఓవర్ టైమ్ అలవెన్స్ కానీ నైట్ డ్యూటీ అలవెన్స్ కానీ చాలా బాగుంటుంది. సో షిఫ్ట్ వైజ్ డ్యూటీ ఎవరికైతే నేను డే చేసిన ఏం కదా నైట్ అయినా చేయగలుగుతాను. అదేవిధంగా చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఖచ్చితంగా డే డ్యూటీ ఉంటుంది సార్. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే నైట్ వెళ్ళాలి. కానీ స్టేషన్ మాస్టర్ ఖచ్చితంగా డే షిఫ్ట్ ఉంటుంది, నైట్ షిఫ్ట్. వారానికి ఎన్ని రోజులు ఉంటుంది సార్ అనేది మీ యొక్క రోస్టర్ ప్రకారం, మీ స్టేషన్కి ఉన్న రోస్టర్ ప్రకారం ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్ ఒక స్టేషన్ మాస్టర్ ఎప్పటికీ ఒక స్టేషన్లోనే వర్క్ చేస్తారు కాబట్టి మీరు మీ నేటివ్ ప్లేస్ ఉందనుకోండి, మీ నేటివ్ ప్లేస్లో రైల్వే స్టేషన్ ఉంటే లైఫ్ లాంగ్ మీరు ఆ చుట్టుపక్కల తిరగచ్చు. ఇక్కడ స్టేషన్లో 4 years, ఇక్కడ స్టేషన్లో 4 years, ఇక్కడ స్టేషన్లో 4 years. సో నేను ప్రశాంతంగా ఇంటి దగ్గరే ఉంటాను సార్. నేను పుట్టిన ఊర్లోనే ఉద్యోగం చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ స్టేషన్ మాస్టర్ పెట్టుకోండి. సో రైల్వేలో స్టేషన్ మాస్టర్ కేటగిరీకి ప్రతి దానికి మీకు బెనిఫిట్ ఉంటుంది. ఫైనాన్షియల్ బెనిఫిట్ ఖచ్చితంగా ఇస్తుంది రైల్వే. ఓవర్ టైమ్ అలవెన్స్ కావచ్చు, నైట్ డ్యూటీ అలవెన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇస్తుంది. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మాత్రం ప్రతి స్టేషన్లో ఉంటుంది సార్, చిన్న స్టేషన్లో నుంచి పెద్ద స్టేషన్ వరకు. సో మీరు ఇష్టం సార్, మీరు రిక్వెస్ట్ పెట్టుకొని ఏ స్టేషన్ కంటే ఆ స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. సో నేను ఓన్లీ సికింద్రాబాద్ చేసుకోవచ్చు. సికింద్రాబాద్ కూడా స్టేషన్ మాస్టర్ ఉంటాడు, హైదరాబాద్ కూడా ఉంటాడు, వరంగల్లో ఉంటాడు, కాజీపేటలో ఉంటాడు, రాజమండ్రిలో ఉంటాడు, పిట్టగల్లో ఉంటాడు. సో ప్రతి స్టేషన్లో ఉంటారు. సో మీ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది చిన్న స్టేషన్లో సార్ నేను రిలాక్స్గా ఇంటి దగ్గర ఉండి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి సార్, నాకు అవైలబుల్ అయిన టైంలో కావాలి అంటే మీరు స్టేషన్ మాస్టర్ కేటగిరీని మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇవ్వండి. కానీ పోస్టులు మాత్రం తక్కువ ఉన్నాయి, అది జాగ్రత్తగా చూసి ఇవ్వండి. పోస్టులు తక్కువ ఉండే ఇంపార్టెంట్ కదా సార్. మనకు శాలరీ కావాలంటే కూడా సో ఈ 4 పోస్టులతో కంపేర్ చేసుకుంటే ఈ స్టేషన్ మాస్టర్ కేటగిరీకి కొంచెం శాలరీ ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ సార్ లాస్ట్ కేటగిరీ
గూడ్స్ ట్రైన్ మేనేజర్ అంటే గూడ్స్ గార్డ్నే గూడ్స్ ట్రైన్ మేనేజర్గా చేశారు. గూడ్స్ లాస్ట్ నోటిఫికేషన్లో గూడ్స్ గార్డ్ ఉంది సార్. సో ఆ గూడ్స్ గార్డ్నే రీనేమ్ చేసి గూడ్స్ ట్రైన్ మేనేజర్గా చేశారు. సో ఇది లెవెల్ 5 ఉద్యోగం సార్. దీని కూడా మెడికల్ A2 ఉండాలి. సో స్టేషన్ మాస్టర్ కానీ ఈ రెండు కానీ రైల్వేలో ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ ఎందుకు వస్తాయి అంటే లైక్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంటాయి సార్. సేఫ్టీ కేటగిరీ సార్. ఈ 3 నాన్ సేఫ్టీ కేటగిరీ అంటే ట్రైన్కి దీనికి సంబంధం లేదు, మూమెంట్ ఆఫ్ ట్రైన్కి దీనికి సంబంధమే లేదు. సో మీరు ఆఫీస్లో వర్క్ చేస్తారు, టికెట్లు ఇస్తారు, దానికి సేఫ్టీ కేటగిరీ సంబంధం లేదు. సేఫ్టీ కేటగిరీకి ఈ 3 కిందకి రావు. సో ఇది ఎమర్జెన్సీ సర్వీసెస్ కాదు సార్, ఎమర్జెన్సీ సర్వీస్. సో ఎనీ టైం వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ 3 పోస్టులకు. కానీ స్టేషన్ మాస్టర్ కేటగిరీ కానీ గూడ్స్ ట్రైన్ మేనేజర్ కానీ ఇవి రైల్వేలో సేఫ్టీ కేటగిరీ, కొంచెం ఎమర్జెన్సీ సర్వీసెస్, కొంచెం నేచర్ ఆఫ్ వర్క్ కానీ కొంచెం ఎమర్జెన్సీలో వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా సార్ ఈ పోస్ట్ ఉన్నటువంటి 3 ఫ్యాక్టరీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం సార్. సో ఆ రైల్వేలో హైయెస్ట్ ఉద్యోగం తీసుకునే వ్యక్తి ఎవరైనా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో ఉంటే అది గూడ్స్ ట్రైన్ మేనేజరే. ఎందుకంటే సార్ మీ బేసిక్కి 30% మీకు అలవెన్స్ వస్తుంది, అంటే మైలేజ్ వస్తుంది, చాలా అలవెన్సెస్ ఉంటాయి. సో గూడ్స్ ట్రైన్ మేనేజర్కి అలవెన్సెస్ చాలా ఉంటాయి సార్, చాలా అలవెన్స్ ఉంటాయి. అప్రాక్సిమేట్లీ ఒక న్యూలీ రిక్రూటెడ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ అప్రాక్సిమేట్లీ 80 నుంచి 90,000 అంటే 80 నుంచి 1 lakh సార్, 80 నుంచి 1 lakh ఫస్ట్ మంతే తీసుకుంటాడు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ మీరు ఫస్ట్ మంతే 80 నుంచి 1 lakh సాలరీ తీసుకోవచ్చు. కానీ వర్కింగ్ అవర్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. వర్కింగ్ అవర్స్ సార్ కొంచెం ఆడ్గా ఉంటాయి సార్. 20 hours ఉంటాయి, 24 hours కూడా వర్క్ చేసి ఉంటారు. సో మీరు ట్రైన్లో ఉండాలి సార్, మీరు వర్క్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆ లాస్ట్ ట్రైన్లో ఉన్నటువంటి బ్రేక్ మ్యాన్లో మీరు కూర్చుంటే సరిపోతుంది. సో దానికి కూడా కొంచెం దానికి కూడా కొన్ని ఉంటాయి, చూడాలి. నెక్స్ట్ చూడండి సార్, లీవ్స్ కూడా కొంచెం టఫ్ ఉంటుంది. లీవ్ దొరకడం కూడా చాలా కొంచెం టఫ్ ఈ పోస్ట్కి గూడ్స్ ట్రైన్ మేనేజర్కి లీవ్ దొరకడం కూడా కొంచెం కష్టమే ఉంటుంది. సో చూడండి సార్ నాకు ఫైనాన్షియల్లీ చాలా పూర్గా ఉన్నాను. సో రైల్వేలో నాకు హైయెస్ట్ శాలరీ కావాలి సార్. ఐఎమ్ రెడీ టు వర్క్ ఎనీవేర్ ఎనీ టైం. అంటే మీరు హైయెస్ట్ శాలరీ కావాలి, వర్కింగ్ అవర్స్ ఎలా ఉన్నా పర్లేదు సార్, నాకు లీవ్ ఎలా ఉన్నా పర్లేదు అంటే యూ క్యాన్ గో విత్ గూడ్స్ ట్రైన్ మేనేజర్. సో ఉమెన్కి మాత్రం ఈ 2 పోస్టులు మీరు లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. చాలామంది స్టేషన్ మాస్టర్ చేస్తున్నారు, చాలామంది గూడ్స్ ట్రైన్ మేనేజర్ కూడా చేస్తున్నారు, కానీ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో అర్థమైంది సార్. సో కాబట్టి మీకు నేను ఇచ్చినటువంటి కేటగిరీ ఏంటి సార్, జాబ్ ప్రొఫైల్ కానీ వర్కింగ్ అవర్స్ కానీ శాలరీ ప్రకారం ఇచ్చాను. మీకు శాలరీ కావాలంటే ఫస్ట్ ఇది పెట్టుకోండి, సెకండ్ ఇది పెట్టుకోండి, సో రివర్స్ ఆర్డర్లో పెట్టుకోండి, అర్థమైందా. కానీ రిలాక్స్గా జాబ్ ప్రొఫైల్ నాకు రిలాక్స్గా ఉండాలి సార్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా మంచి సిటీలో ఉండాలి అంటే సో యాజ్ పర్ దీని ప్రకారం పెట్టుకోండి. సో నాకు ఇంటి దగ్గర ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉంటే స్టేషన్ మాస్టర్ పెట్టుకోండి. సో గూడ్స్ ట్రైన్ మేనేజర్ కూడా చాలా డిపోస్లో ఉంటాయి సార్. క్రూ బుకింగ్ లాబీస్ అంటారు, లైక్ కాజీపేట కావచ్చు, డోర్నగల్ కావచ్చు, బెజవాడ కావచ్చు, బిట్రగుంట కావచ్చు, రాజమండ్రి కావచ్చు, రాజమహేంద్రవరం కావచ్చు, అదేవిధంగా ఇది తీసుకుంటే సికింద్రాబాద్ కావచ్చు, సనత్ నగర్ కావచ్చు, చాలా ఓన్లీ డిపోస్ అంటారు వాటిని. సో ఆ డిపోలోనే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉంటుంది. సో మీరు ఇక్కడ నుంచి ఒక గూడ్స్ ట్రైన్ మేనేజర్ కాజీపేట నుంచి బల్లార్సాయికి వెళ్తాడు, మళ్ళీ అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ వస్తారు. అంటే అప్రాక్సిమేట్లీ మీరు ఇంటి నుంచి వెళ్ళిపోతే మీరు రావడానికి మినిమం 2-3 days పడుతుంది. అది జాగ్రత్త చూసుకోండి. అదే కానీ అన్ని అవర్స్కి మీకు శాలరీ వస్తుంది. సో మీరు ఇక్కడ తీసుకొని అక్కడ ఓన్లీ రెస్ట్ వదిలేస్తే మీరు బ్రేక్ ప్యాన్లో ఉన్నటువంటి 60 hours కానీ 40 hours కానీ మీకు శాలరీ వస్తుంది, ఓవర్ టైం అలవెన్స్ వస్తుంది, నైట్ డ్యూటీ అలవెన్స్ వస్తుంది, ప్రతిదీ రైల్వే మీకు పే చేస్తుంది. సో శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తీసుకోవాలంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్గా తీసుకోండి. సో ఇది మనకు ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ పోస్టులో ఉన్నటువంటి 5 పోస్టులు ఇవే సార్. సో వీటికి డే డ్యూటీ ఈ 3టికి మాత్రమే డే డ్యూటీ ఉంటుంది. ఇవి డే నైట్ ఉంటాయి సార్, డే ఉంటాయి నైట్ ఉంటాయి, కానీ నాకు ఖచ్చితంగా డే డ్యూటీ కావాలంటే ఈ 3 తీసుకోండి. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్లో మనకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, సో రైల్వేలో నేను 7 years చేశాను కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అదే విధంగా చూశాను కాబట్టి ఉమెన్ అభ్యర్థులు కూడా సేమ్ పెట్టుకోండి సార్. ఉమెన్ అభ్యర్థులు కూడా సేమ్ ఇదే ఆర్డర్ పెట్టుకోండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇదే పెట్టుకోండి. అదేవిధంగా ఐసైట్ ఉన్న వాళ్ళు కూడా సేమ్ ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే సార్ నేను చేసేది ఐసైట్ ప్రకారం చేశాను. ఫస్ట్ C2, నెక్స్ట్ C2, నెక్స్ట్ B2, నెక్స్ట్ A2. సో ఐసైట్ ప్రకారం కూడా ఇదే ప్రిఫరెన్స్ ఆర్డర్. సో ఈ ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది బెస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్. నేను పర్సనల్గా నాకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీద ప్రతి ఒక్క పోస్ట్ మీద అవగాహన ఉంది కాబట్టి పర్సనల్గా నేను అప్లై చేస్తే ప్రజెంట్గా నాకు తెలిసిన వ్యక్తి ఏ విధంగా అప్లై చేస్తాను, సో మా బ్రదర్కి కానీ మా సిస్టర్ కానీ ఏ విధంగా అప్లై చేస్తానో సో ప్రతి ఒక్కటి చూసి నేను ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రిఫరెన్స్ అనేది మీ అందరికీ చాలా బెస్ట్ ప్రిఫరెన్స్ అవుతుందని అనుకుంటున్నాను. అదేవిధంగా ఎన్టీపీసీ గురించి నోటిఫికేషన్ గురించి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా, పోస్ట్ ప్రిఫరెన్స్ కానీ ఇంకా ఏ విధంగా డౌట్ ఉన్నా, అదేవిధంగా ఐసైట్ గురించి ఎలా డౌట్ ఉన్నా కింద కామెంట్ రూపంలో చెప్పండి, మేము ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాం. అదేవిధంగా ఎవరైతే పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి ఎలా పెట్టుకోవాలని డిస్కస్ చేసుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ కావచ్చు, సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే పోస్ట్ ప్రిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ సార్. సో మళ్ళీ చేంజ్ చేసే ఆప్షన్ రావచ్చు రాకపోవచ్చు. సో మీరు ఒక్కసారి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారనుకోండి, మీకు దాని తర్వాత మళ్ళీ మీరు ఈసారి నాకు ఈ పోస్ట్ కావాలంటే వాళ్ళు ఇవ్వరు.
సో మీ కట్ ఆఫ్ ప్రకారం మీకు ఈ పోస్టర్ చేస్తారు, కానీ మళ్ళీ స్టేషన్ మాస్టర్ కావాలంటే ఇవ్వరు. సో అందుకే మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఎలాంటి ఫ్యాక్టర్స్ మీకు కావాలి, మీకు డే డ్యూటీ కావాలా, నైట్ డ్యూటీ కావాలా, శాలరీ కావాలా, సో అదేవిధంగా స్టేషన్ మాస్టర్ కావాలా, సో రిమైనింగ్ ఓన్లీ హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలి, సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ కానీ ఓన్లీ సిటీ లైఫ్ కావాలా. సో మీరు అన్నింటినీ ఆలోచించుకొని మీరు పోస్టింగ్ మీరు ప్రిఫరెన్స్లో ఇచ్చుకోండి. అదేవిధంగా మా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.